తిరుమల లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొట్టు సత్యనారాయణ అరెస్టు చేయాలని సూచించారు. నైవేద్య కమిటీలోనే ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా మీ ప్రెస్ వారు ఎవరెవరు ఉన్నారో వెలికి తీసి వాళ్ళందరినీ పేర్లు బయట పెట్టాలని కోరుకుంటున్నాం. ఈయన రాసిన లెటరు, ఈ దౌర్భాగ్యుడు రాసిన లెటరు చూస్తే ఏమంటాడు, అసలు ఎక్కడా సిబిఐ ఎంక్వైరీ కోరలేదు, ఏమీ అడగడం, అసలు ఏది అడగడం ఏంటి అపచారం. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా అపచారం చేశాడంట. ఏ రోజైతే సూర్య భగవానుడి దేవాలయాల్లో కానీ విగ్రహాలు పగలగొట్టడంలో కానీ చర్చిల్లో దాడులు కానీ మసీదుల్లో దాడులు కానీ మీరు చూస్తే గుంటూరులో చర్చిల్లో దాడులు చేసేవాళ్ళు. ప్రతి చర్చిలో ఉన్న ప్రతి స్థలం ఆక్రమించారు. ఎన్నో మసీదులు ఇవాళ అభివృద్ధికి నోచుకోలేకపోయినాయి. ఇవాళ మీరు చూస్తే విజయవాడలోనే మేము జలీల్ ఖాన్ గారి నాయకత్వంలో ఆ రోజు హజ్ హౌస్ తీసుకొస్తే ఒక్క మట్టి కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి మేము తెచ్చిన కార్యక్రమాలే కానీ ఆ రోజు ముస్లిం కార్యక్రమాలు కూడా ఒక్కటి కూడా ఏది ఈ ప్రభుత్వం చేయలేదు. ఒక్క హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కుల మనోభావాలు, సర్వమత మనోభావాలు చెడగొట్టి ఇతరులకు ఉన్నది ఒకటే డబ్బు డబ్బు డబ్బు. వీళ్ళకి మతాలతో లేదు, పనులు లేదు, ఏటితో పని లేదు, డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బుతో కల్తీ నెయ్యే. నిజంగా చూస్తే కల్తీ నెయ్యే. ఏం చెప్తాడు దానికి సమాధానం చెప్పడం. నిజంగా రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ అబద్ధం, ఈ రిపోర్ట్ కల్తీ అని చెప్పగలిగాడా? దాని మీద సమాధానం చెప్పడం. చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి అపచారం చేశారంట. ఆయన అపచారం చేశారు, ఈయన కరెక్ట్ చేస్తున్నాడు. ఈయన రాసే లెటర్ చూస్తే ఒక హాస్యాస్పదం. ఒక ఎంక్వైరీ అడగడం, ఒక ఇది అడగడం అంటే ఏంటి? దేనికి భయపడుతున్నావు? పునః అడగమనండి, సిబిఐ ఎంక్వైరీ అడగమనండి, మేము సిద్ధంగా ఉన్నాం. అపచారం జరిగింది, ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ శిక్షించాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏ దోషిని విడిచిపెట్టకూడదు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి తిరుమలకి ఉన్న ప్రతిష్టని కావాల్సుకుని దెబ్బతీశారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి పనికిరారు. ఇవాళ హిందువుల మనోభావాలే కాదు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అందరం కూడా కలిసికట్టుగా ఒకటే కోరుతున్నాం, ఏ మతాన్నైనా గౌరవించాల్సిందే, గౌరవించకుండా ఎవరూ లేరు. కాబట్టి ఇవాళ ఇటువంటిది దుర్మార్గపు పనులు చేసిన వాళ్ళని ప్రజా జీవితంలో లేకుండా వెలివేసే విధంగా శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. ఇంకా అసలు అందరం మనం తెలుసు, ఇవాళ తిరుమల దేవస్థానంలో ఇవాళ ఎక్కడైతే ఈ అపచారం జరిగిందో ఇటువంటి దగ్గర ఎన్నో ఘోరాలు జరిగినాయి. అటువంటి ఘోరాలన్నీ కూడా వెలికి తీయాలి. ఈ వెలికి తీసి ఇటువంటి దోషుల్ని శిక్షించాలి అని మేము చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కలిసి విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా జగన్, నీకు దమ్ముంటే నువ్వు జడ్జితో వేయించుకుంటావా, సీనియర్ జడ్జితో వేయించుకుంటావా, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా, ఏదైతే అడుగు, వేయించుకో, తప్పు కాదని నిరూపించు. అంతేగాని ఊరికనే బురద రాజకీయం చేసినట్టు ఇక్కడ రాజకీయాలు చేసి కళ్ళు పొల్లి మాటలు చెప్పాలంటే ప్రజలు ఇవాళ నీ మాటలు నమ్మే పరిస్థితులు పోయినాయి. 2019లో ఒక్కసారి ఛాన్స్ అన్నావు, ఆ ఒక్క ఛాన్స్కే ప్రజలు విసిగిపోయారు, విరక్తి చెందారు. కాబట్టి వాళ్ళు నీకు మ్యాండేట్. ఇంకా నీకు సిగ్గులేదా? వాళ్ళు ఓడిపోయిన కాంచి ఎప్పుడు అధికారంలోకి వచ్చేద్దామా, ఎప్పుడు అధికారంలోకి వద్దామా అని ప్రతిరోజు అబద్ధమే. నీ జీవితమే ఒక అబద్ధం. జీవితం అబద్ధంతో పుట్టావు, అబద్ధంతో పెరిగావు, అన్నీ నీవు చేసేవన్నీ కూడా అబద్ధ పనులు. ఆ నిజం నిరూపిస్తే నిరూపించుకో. అంతేగాని ఇంకా ప్రజలను మభ్య పెడదాం, ప్రజలకు ఏది చెప్తే అది వింటారు అంటే మాత్రం ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. అందుకే నిన్న నీ ఇంటి మీద కూడా ఇవాళ కొన్ని ప్రజా సంఘాలు దాడి జరుగుతున్నాయి. నిజంగా ప్రజల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఎవరైతే దోషులు ఉన్నారో ఇవాళ ప్రజలు నిజంగా ఎంత కోపంగా ఉన్నారంటే దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అంత పవిత్రతను నువ్వు చెడగొట్టావు. కాబట్టి ఇటువంటి వాళ్ళని శిక్షించాలని కోరుతా. మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే కోరుతున్నాం, దీని మీద మొత్తం తిరుమల కొండ మీద ఏం అక్రమాలు జరిగినాయో, అంతేకాకుండా ఎక్కడైతే చర్చిల మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే చర్చిల స్థలాలు గుంటూరులో ఆక్రమించారో, ఎక్కడైతే మసీదుల్లో ఇటువంటి జరిగినాయో వీటన్నిటి మీద కమిటీ వేసి వీటి అందరి మతాల యొక్క సామరస్యతను కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ దసరా కమిటీలు ఇవాళ అయిపోతున్నాం.
రేపు మార్నింగు దసరా ఉత్సవ కమిటీ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతుంది. రేపు మార్నింగ్ 10:30కి దసరా. ఇవాళ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అంతా తిరుపతి మీద ఇవాళ పరిస్థితుల్లో చూస్తే తిరుపతి మీద కాన్సన్ట్రేట్ అయి ఉంది. దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా తిరుమలలో ఉన్నారు. కాబట్టి నన్ను అక్కడ ఎమ్మెల్యే అయిన సుజనా చౌదరి గారిని రేపు వెళ్ళి దుర్గగుడి పోస్టర్ కూడా రిలీజ్ చేయమన్నారు. ఇవాళ సాయంత్రం కల్లా అవుతున్నాయి. ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి, ఎక్కడ లోటుపాట్లు లేకుండా జరుగుతున్నాయి. కమిటీ కూడా సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వస్తుంది. తప్పకుండా ఏర్పాట్లు లోటుపాట్లు లేకుండా